చదువులో ఇంట్రెస్ట్ లేదంటే పిల్లల్లో టాలెంట్ లేదని డిసైడ్ అయిపోవాలా? ప్రతి పిల్లాడు తెలివైనవాడే, కాని ప్రతి పిల్లాడు ఒకే విధంగా నేర్చుకోడు. కొంతమంది పిల్లలు చదువులో షైన్ అవుతారు, కొంతమంది ఆటల్లో, కొంతమంది మాటల్లో, మరికొంతమంది ఆలోచనల్లో. అలా అని పిల్లల్లో టాలెంట్ లేదని అనుకోవడం కాదు, టాలెంట్ బయటపడే విధానాన్ని మనం గుర్తించలేకపోవడమే సమస్య. దానివల్ల వాళ్లు తమ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. అందుకే ఈరోజు నేను పిల్లలలో ఉన్న న్యాచురల్ గాడ్ గిఫ్టెడ్ టాలెంట్, చైల్డ్ సైకాలజీ మరియు బ్రెయిన్ డెవలప్మెంట్ థియరీస్ ఆధారంగా ఎలా గుర్తించాలో స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేయబోతున్నాను. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. మొదటగా 1. పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ని అర్థం చేసుకోవాలి. పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుంది. ప్రతి పిల్లలో బ్రెయిన్ పవర్స్ వేరువేరుగా ఉంటాయి. కొందరికి లాజిక్ బలంగా ఉంటుంది, కొందరికి క్రియేటివిటీ, మరికొందరికి లీడర్షిప్ లేదా ఎమోషనల్ అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది. పేరెంట్స్గా మనం వాళ్లలో ఉన్న యునీక్ టాలెంట్ని ఎలా గుర్తించాలి? ఫర్ ఎగ్జాంపుల్, 2 పిల్లలుంటారు. ఒక అబ్బాయి మ్యాథ్స్లో లెక్కలు త్వరగా అర్థం చేసుకుంటాడు, ఇంకో అబ్బాయి అదే లెక్కలని కథలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు తెలివైనవాళ్లు అని క్వశ్చన్ అడిగితే ఇద్దరూ తెలివైనవాళ్లే, కాని వాళ్ల లెర్నింగ్ మెథడ్ వేరువేరు ఉంది. మనం ఇప్పుడు పేరెంట్స్గా అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, పిల్లలు ఏ విషయంలో త్వరగా అర్థం చేసుకుంటున్నారో, మళ్లీ మళ్లీ అదే పని చెయ్యాలనుకుంటున్నారో, బలవంతం లేకుండానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, అవి అతని బ్రెయిన్ టాలెంట్స్ అని, ఏ పనినైతే పిల్లలు చాలా ఇష్టంగా ప్యాషనేట్గా వద్దన్నా చేస్తున్నారో అదే వాళ్ల న్యాచురల్ టాలెంట్గా గుర్తించాలి. ఇక్కడ చాలామంది పేరెంట్స్ అడిగే కామన్ క్వశ్చన్, మొబైల్ మాత్రం చాలా ఇష్టంగా ప్యాషనేట్గా వద్దన్నా చూస్తున్నారు అనేది. దీనికి ఆన్సర్ నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. నౌ 2. పిల్లలు చదివే విధానాన్ని గమనించాలి. లెర్నింగ్ స్టైల్ = టాలెంట్ డోర్. పేరెంట్స్, అందరు పిల్లలు ఒకే విధంగా చదవరు. కొందరు చూస్తే గుర్తుపెట్టుకుంటారు, కొందరు వింటే, కొందరు యాక్షన్ చేసి చూస్తేనే నేర్చుకుంటారు. ఇది మనం ఎలా గమనించాలి అంటే, ఒక 7 ఏళ్ల అబ్బాయి పుస్తకం చూస్తే బోర్గా ఫీలైతాడు, కాని బిల్డింగ్ బ్లాక్స్తో మాత్రం గంటల తరబడి ఆడతాడు. ఈ టైంలో పేరెంట్స్ అంటారు, చదువులో ఇంట్రెస్ట్ లేదు, కాని ఆటల్లో ఉంది అని. నిజమేంటంటే, చదువు చదివే పద్ధతి అతని బ్రెయిన్కి సరిపోవడం లేదు. అంటే ఇక్కడ గాడ్ గిఫ్టెడ్ టాలెంట్ క్లూ ఏంటంటే, గాడ్ గిఫ్టెడ్ టాలెంట్ ఉన్న పిల్లలు ఇష్టమైన విషయంలో లోతుగా ఆలోచిస్తారు. అంటే చేసే పనిలో ఎక్కువగా టైం మరచి నిమగ్నమై చేస్తుంటారో అందులో వాళ్లకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఏదైనా వాళ్లకి నచ్చిందైతే ఇంకా చెప్పు అంటుంటారు. ఇక్కడ మనం పేరెంట్స్గా అబ్జర్వ్ చేయాల్సిన ఇంకో విషయమేంటంటే, పిల్లలకి చూపించి నేర్పిస్తే బావుందా, వినిపిస్తే అర్థమవుతోందా, చేసి చూపిస్తే పక్కాగా నేర్చుకుంటున్నారా అనేది ట్రై చేసి చూడాలి, కంపేర్ చేయకూడదు. నౌ 3. పిల్లల బిహేవియర్ చెప్పే సిగ్నల్ని గుర్తించాలి. బిహేవియర్ ఈజ్ ఎ సిగ్నల్, నాట్ అ ప్రాబ్లం. పిల్లల బిహేవియర్ వాళ్ల టాలెంట్కి క్లూ ఇస్తుంది. అదెలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నాయకత్వం చూపించే పిల్లలు ఆటల్లో రూల్స్ డిసైడ్ చేస్తారు, ఫ్రెండ్స్ని ఆర్గనైజ్ చేస్తారు. ఇది మొండితనం కాదు, ఇలాంటి పిల్లలకు లీడర్షిప్ లేదా మేనేజ్మెంట్ స్కిల్ ఉన్నట్టు. అదేవిధంగా ఒంటరిగా ఆలోచించే పిల్లలు డ్రాయింగ్, బిల్డింగ్, ఆలోచనల్లో మునిగిపోతారు. ఇది యాంటీ సోషల్ కాదు, రీసెర్చ్, టెక్నికల్ లేదా క్రియేటివ్ మైండ్ అని అర్థం చేసుకోవాలి. కొంతమంది మాట్లాడటంలో దిట్ట, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఎక్కువ ప్రశ్నలు వేస్తారు, ఎక్కువగా మాట్లాడతారు. ఇది డిస్టర్బెన్స్ కాదు, ఇది వాళ్లలో ఉన్న టీచింగ్ లేదా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ అని అర్థం చేసుకోవాలి. పేరెంట్స్గా మనం పిల్లల బిహేవియర్ను తప్పుగా కాకుండా ఒక సిగ్నల్గా చూడాలి. 4. చిన్న వయసులోనే కెరీర్ దిశ అర్థం చెయ్యండి. డైరెక్షన్, నాట్ డిసిజన్. కెరీర్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్ లేదా ఇంజనీర్ మాత్రమే కాదు. ఒకే ఫీల్డ్లో కూడా వేర్వేరు జాబ్ రోల్స్ ఉంటాయి. అంటే ఒక అమ్మాయికి సైన్స్ ఎగ్జామ్స్ ఇష్టం లేదు, కాని సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇష్టం. ఆమె సైంటిస్ట్ కాకపోవచ్చు, కాని టీచర్, ట్రైనర్ లేదా కంటెంట్ క్రియేటర్ కావచ్చు. పేరెంట్స్గా మనం గాడ్ గిఫ్టెడ్ టాలెంట్ గుర్తిస్తే పిల్లలకి సరిపోని దారిలో నెట్టకుండా
న్యాచురల్గా వారికి ఏదైతే సూటబుల్ అవుతుందో అదే ఫీల్డ్లో బెస్ట్ పాసిబుల్ ఆప్షన్ చూస్ చేసుకునేలా పిల్లలను ఎంకరేజ్ చేయాలి. 5. పిల్లలతో మాట్లాడండి, వినండి, అర్థం చేసుకోండి. కన్వర్సేషన్ అన్లాక్స్ టాలెంట్. పిల్లలు తమ ఇష్టాన్ని మాటల్లో, ఆటల్లో, డ్రాయింగ్లో, కథల్లో చూపిస్తారు. అదెలా అంటే, ఒక అబ్బాయి రోజూ డ్రాయింగ్ వేస్తూ ఉంటాడు. చదువుకుండా రంగులు వేస్తుంటే ఎవ్రీ పేరెంట్ ఇలాగే అంటాము, గుడ్, ఇవి వేస్ట్రా, చదువుకో, ఫస్ట్ స్టడీ ఇంపార్టెంట్ అని. పేరెంట్స్గా మనం కరెక్టే, కాని ఆ రోజు నుంచి ఆ అబ్బాయి డ్రాయింగ్ దాచిపెడతాడు లేదా పూర్తిగా మానేస్తాడు. టాలెంట్ పోయిందా అంటే లేదు, అది దాగిపోయింది. అదే సిచ్యువేషన్లో పేరెంట్స్ ఇలా అడిగితే, నువ్వు ఏమి డ్రా చేస్తున్నావు, ఈ ఐడియా నీకెలా వచ్చింది, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నువ్వు ఇంకా ఏమి చెయ్యాలనుకుంటున్నావు అని అడిగితే అప్పుడు పిల్లల కళ్ళు సంతోషంతో వెలిగిపోతాయి, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వాళ్ల టాలెంట్ బయటపడుతుంది. చివరిగా, పేరెంట్స్ పిల్లలలో టాలెంట్ లేదని డిసైడ్ అవ్వడం చాలా ఈజీ, కానీ టాలెంట్ని గుర్తించటం కోసం మనకు పేషెన్స్ కావాలి. ఎవ్రీ చైల్డ్ యునీక్, ఎవ్రీ బ్రెయిన్ డిఫరెంట్, ప్రతి టాలెంట్ కూడా డిఫరెంట్ వేలో బయటపడుతుంది. టాలెంట్ కంపేర్ చేయడం వల్ల పెరగదు, ఫియర్లో పెరగదు, ప్రెషర్లో బ్లూమ్ అవ్వదు. టాలెంట్ సేఫ్టీలోనే పెరుగుతుంది. టాలెంట్ లిజనింగ్తోనే బయటపడుతుంది, యాక్సెప్టెన్స్తోనే షైన్ అవుతుంది. పేరెంట్స్గా మనం ఈ గాడ్ గిఫ్టెడ్ టాలెంట్ని గుర్తించాలంటే ఈ రోజు నుంచి మనం చేయబోయే యాక్షన్ ప్లాన్ ఏంటంటే, రోజుకు కనీసం 5 నుంచి 10 నిమిషాలు జడ్జ్మెంట్ లేకుండా, అడ్వైస్ లేకుండా, ఇంటరప్షన్ లేకుండా పిల్లలు చెప్పేది వినాలి. పేరెంట్స్ వినడం మొదలుపెడితే పిల్లలు మాట్లాడడం మొదలుపెడతాడు. పిల్లలు మాట్లాడితే వాళ్లలో ఉన్న గాడ్ గిఫ్టెడ్ టాలెంట్ బయటపడుతుంది. టాలెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు పేరెంట్స్, టాలెంట్ ఆల్రెడీ పిల్లల్లో ఉంది. మన పని దాన్ని గుర్తించడం మాత్రమే. ఇప్పుడు మొబైల్ తప్ప ఇంట్రెస్ట్ లేదు అని అనుకునే పేరెంట్స్కి నిజమైన ఆన్సర్, ఇది పిల్లల్లో టాలెంట్ లేనట్టు కాదు, ఇది బ్రెయిన్ స్టిమ్యులేషన్ సరైన దారిలో లేకపోవడం మాత్రమే. ఇక్కడ ఒక సైకాలజీ ట్రూత్ ఉంది. మొబైల్ని పూర్తిగా లాగేయడం సొల్యూషన్ కాదు, మొబైల్ ప్లేస్లో బ్రెయిన్కి ఈక్వల్ ఎగ్జైట్మెంట్ ఇచ్చే యాక్టివిటీస్ ఇవ్వడం సొల్యూషన్. మొబైల్లో ఎంగేజ్ అవుతున్న స్కిల్నే రియల్ లైఫ్లో రీడైరెక్ట్ చేస్తే అదే టాలెంట్ బయటపడుతుంది. అదెలా అనేది ఫర్దర్ వీడియోస్లో డీటెయిల్డ్గా చెప్తాను. స్టే కనెక్టెడ్ విత్ ఛానల్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ హైప్ చేయండి. మరిన్ని చైల్డ్ సైకాలజీ, మోటివేషన్, ఎన్ఎల్పి, సెల్ఫ్ డెవలప్మెంట్ వీడియోస్ కోసం మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.